ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు కార్తిక్. వెల్కమ్ టు ది జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే, మన దేశంలోని తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి, వాటి గురించి కోడింగ్ రూపంలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మన దేశంలోని 9 రాష్ట్రాలు సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఉన్నాయి. అవేటో ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్. ఇవి సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటారండి, ఈ 9 రాష్ట్రాలని. సో వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బంగ్లాదేశ్ వంగ తీరం అంటారు, వంగా తీరం. ఓకేనా. నెక్స్ట్ ఒడిశా ఉత్కల్ తీరం అంటారు. ఉత్కల్ తీరం అంటే ద్రావిడ ఉత్కల వంగ అని మన నేషనల్ యాంథమ్ జనగణమనలో పాడతాం కదా, సో అదనమాట. ఉత్కల్ అంటే ఉత్కల వంగ అంటాం కదా, ఉత్కల్ తీరం అంటారనమాట. దీన్ని వంగా తీరం అంటారు, వంగా. ఓకేనా. దీన్ని వంగా తీరం అంటారు, దీన్ని ఉత్కల్ తీరం అంటారు. ఓకేనా. ఒడిశా ఈ సముద్ర తీరరేఖ ప్రాంతాన్ని ఉత్కల్ తీరం అంటారు. బంగ్లాదేశ్ వంగా, వంగా తీరం అంటారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏపీ సర్కారు లేదా కోస్తా తీరం అంటారనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సర్కారు లేదా కోస్తా తీరం అంటారు. ఇది సర్కారు లేదా కోస్తా సముద్ర తీరం అని అంటారనమాట. ఓకే. తమిళనాడు, తమిళనాడుకి ఏమొచ్చి కోరమండల్ తీరం అంటారు. తమిళనాడుకి ఏమంటారు? కోరమండల్ తీరం అంటారు. తమిళనాడుకి కోరమండల్ తీరం అని అంటారనమాట. ఓకేనా. దీన్ని మీరు వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, BOAT బోట్ అనమాట. ఓకేనా. బోట్ అంటే సముద్రంలో బోట్ తిరుగుతూ ఉంటుంది కదా, సో బోట్ అని ఇలా గుర్తుపెట్టుకోండి. తూర్పున ఉన్న తీరరేఖ ప్రాంతాలని బోట్ అని గుర్తుపెట్టుకోండి. బోట్ అంటే బెంగాల్, అంటే పశ్చిమ బెంగాల్ అనమాట. ఓకేనా. ఓ అంటే ఒడిస్సా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తమిళనాడు. ఓకేనా. ఇలా బోట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ గుజరాత్. గుజరాత్ అంటే కండ్లా తీరం అంటారనమాట. గుజరాత్ అంటే కండ్లా తీరం అంటారు. ఎగ్జాంపుల్ ఇది ఎలా చెప్పాలంటే, ఇది ఒక మానవుని కండగా ఉంటుంది అనమాట. కండలాగా చూసారా, ఒక కండలాగా ఇలా పైకి వచ్చింది కాబట్టి దీన్ని కండ్లా తీరం అని అంటారనమాట. నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర అండ్ గోవా కొంకన్ తీరం అంటారు. మహారాష్ట్రకి గోవాకి కొంకన్ తీరం అంటారనమాట. దీనికి కొంకన్ తీరం అంటారు. ఓకే. నెక్స్ట్ కేరళ మలబారు తీరం. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అని మీరు వినే ఉంటారు కదా, సో అది కేరళలోనే స్థాపించారనమాట. ఫస్ట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇది కేరళలోనే స్థాపించారు. ఓకేనా. కేరళలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్కి సంబంధించిన అధినేత కూడా కేరళలోనే మొదటిసారిగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ తీరాన్ని ఇక్కడ స్థాపించాడు అనమాట. ఇలా కాకుండా ఇంకో వేలో గుర్తుపెట్టుకోవాలనుకుంటే బారు. కేరళలో ఎక్కువగా బార్లు ఉంటాయి కాబట్టి మలబార్ తీరం ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కర్ణాటక కెనరా తీరం. మీకు తెలిసే ఉంటుంది, కెనరా బ్యాంక్ మ్యాక్సిమం అందరు యూజ్ చేస్తూ ఉంటారు. కెనరా బ్యాంక్ మొట్టమొదటిసారిగా కర్ణాటకలో స్థాపించారండి. సో ఈ కర్ణాటక దగ్గర ఉన్న తీరాన్ని కెనరా తీరం అంటారు. అందుకనిసే మొదటిసారిగా కెనరా బ్యాంక్ని ఇక్కడ స్థాపించారండి. ఓకేనా. మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ కర్ణాటకలో స్థాపించారు. ఓకే. నెక్స్ట్ గోవా తీరాన్ని ఏమంటారంటే కొంకన్ తీరం అంటారు. గోవా మరియు మహారాష్ట్ర తీరాన్ని కొంకన్ తీరం అని అంటారు. కొంకన్ తీరం అని అంటారు. ఓకే, ఇవి అర్థమైంది కదా. సో పశ్చిమ బెంగాల్లో ఐడియా ఉంది కదా, వంగా తీరం. ఓకేనా. ద్రావిడ ఉత్కల వంగ అంటారు కదా, ఆ వంగా తీరం అనమాట పశ్చిమ బెంగాల్. ఒడిశా ఉత్కల్ తీరం, ద్రావిడ ఉత్కల్ వంగ అంటారు కదా, ఇదే ఒడిశా అనమాట. ఉత్కల్ తీరం ఇక్కడ ఒడిశా దగ్గర ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అని అంటారనమాట. తమిళనాడు కోరమండల్ తీరం అంటారు. తమిళనాడుకి ఏమంటారండి? కోరమండల్ తీరం అంటారు. ఓకేనా. కోరమండల్ తీరం అని అంటారు తమిళనాడుకు. ఓకే. ఇప్పుడు కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, ఈజీగా మీకు గుర్తయ్యే విధంగా చెప్తాను చూడండి. మా బిగ్ గాడ్ కేకా. ఓకేనా. మా బిగ్ గోడ్ కేకా అని గుర్తుపెట్టుకోండి, ఇదే కోడ్ అనమాట. మా బిగ్ గోడ్ కేకా. మా అంటే మహారాష్ట్ర. ఓకేనా. బి అంటే బెంగాల్.
జీ అంటే గోవా, గోవా ఓకేనా. జీ అంటే గోవా, జీ అంటే ఇంకో జీ అంటే గుజరాత్, ఓ అంటే ఒడిశా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తమిళనాడు, కే అంటే కేరళ, కా అంటే కర్ణాటక. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా. మా బిగ్ గోడ్ కేకా అంటే మై బిగ్ బ్రదర్ కేకా, మై బిగ్ సన్ కేకా అలా అంటారు కదా ఎగ్జాంపుల్. సో అలా అనమాట, మై బిగ్ గోడ్ కేకా ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా. మా అంటే మహారాష్ట్ర, బి అంటే బెంగాల్, జీ అంటే గోవా, ఇంకో జీ అంటే గుజరాత్, ఓ అంటే ఒడిశా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తమిళనాడు, కే అంటే కేరళ, కా అంటే కర్ణాటక ఓకేనా. ఇవి అనమాట తీరరేఖ ప్రాంతాలకి కోడ్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి. ఇది కాదు ఇంకోలా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగులో అన్నట్లయితే తెలుగులో కూడా చెప్తాను. ఇక్కడ రాస్తాను చూడండి. ఆ కాకి ఓ గోమాతలా బాగుంది, ఇది తెలుగులో కోడ్ అనమాట. ఆ కాకి ఓ గోమాతలా బాగుంది. ఆ అంటే ఆంధ్రప్రదేశ్, కా అంటే కర్ణాటక ఓకేనా. కా అంటే కర్ణాటక, టీ అంటే కేరళ, ఓ అంటే ఒడిశా, గో అంటే గోవా, మా అంటే మహారాష్ట్ర ఓకే, తా అంటే తమిళనాడు, లా ఇది జస్ట్ కోడ్లో దీని గురించి పెడదాం. బా అంటే బెంగాల్, జీ అంటే గుజరాత్. ఇలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఆ కాకి ఓ గోమాతలా బాగుంది, ఇది జస్ట్ కోడ్ కోసం, ఇది జస్ట్ అక్కడ సింక్ అవ్వాలని ఇలా రాసాము, ఇది కాదు. ఆ కాకి ఓ గోమాతలా బాగుంది ఇది కోడ్ అనమాట. తీరరేఖ కలిగిన రాష్ట్రాల్లో కోడ్ అనమాట ఓకేనా. 9 స్టేట్స్ కోడ్ ఇది తెలుగులో. లేదా మా బిగ్ గోడ్ కేకా, మా బిగ్ గోడ్ కేకా, మా బిగ్ గోడ్ కేకా ఓకేనా. మా అంటే మహారాష్ట్ర, బి అంటే బెంగాల్, జీ అంటే గోవా, జీ అంటే గుజరాత్, ఓ అంటే ఒడిశా, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తమిళనాడు, కే అంటే కేరళ, కా అంటే కర్ణాటక. మా బిగ్ గోడ్ కేక ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. లేదంటే తెలుగులో ఇలా గుర్తుపెట్టుకోండి. ఆ కాకి ఓ గోమాతలా ఉంది, ఆ కాకి ఓ గోమాతలా ఉంది. సో ఆ అంటే ఆంధ్రప్రదేశ్, కా అంటే కేరళ, కి అంటే కర్ణాటక, ఓ అంటే ఒడిశా, గో అంటే గోవా, మా అంటే మహారాష్ట్ర, తా అంటే తమిళనాడు, బా అంటే బెంగాల్, గు అంటే గుజరాత్. ఇలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తీరరేఖ ప్రాంతాలు. మన తీరరేఖ ప్రాంతం మన రాష్ట్రం 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఓకేనా అండి. ఓకే రైట్. ఓకే, దేశంలోని పెరిగిన తీరరేఖ ప్రాంతం అని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్, ఇండియా నేవల్ హైడ్రోగ్రాఫిక్ వారు మరియు సర్వే ఆఫ్ ఇండియా వారు 1970లో 1970లో సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం దేశంలోని మొత్తం తీర ప్రాంతం పొడవు ఎంత అంటే 7516.60 కిలోమీటర్లు మొత్తం దీవులతో కలుపుకుని అనమాట ఓకేనా. ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ వారు అండ్ సర్వే ఆఫ్ ఇండియా వారు. సర్వే ఆఫ్ ఇండియా వారు అంటే ఎవరండి అంటే వీళ్ళు మ్యాప్ తయారు చేస్తారండి. సర్వే ఆఫ్ ఇండియా వారు ఎవరంటే వీళ్ళు మ్యాప్ తయారు చేస్తారు ఓకేనా. వీరు ప్లస్ ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ వారు కలిపి 1970లో సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం దేశం మొత్తం తీర ప్రాంతం పొడవు ఎంతంటే 7516.60 కిలోమీటర్లు ఓకేనా. ఇది మొత్తం ఎంత దీవులతో కలుపుకొని ఇన్ని కిలోమీటర్స్ అనమాట. సో అప్పటి నుంచి మనకేం తెలిసిందంటే మన చిన్నప్పటి నుంచి అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ అని, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని ఇవే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ గణాంకాలంతా మారిపోయాయండి. ఫస్ట్ ప్లేస్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, మనది థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మనం అదంతా చదువుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మారిపోయాయి, కొత్త డేటా వచ్చేసింది. మన పుస్తకాల్లో చదువుకున్నది ఇప్పుడు ఇవన్నీ చేంజ్ అయిపోయాయండి. సో దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా. ఓకే రైట్. నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాల మేరకు నిర్వహించిన రీవెరిఫికేషన్లో దేశంలోని ప్రస్తుత తీర ప్రాంతాల పొడవు 3582.21 కిలోమీటర్లు పెరిగి
98.81 కిలోమీటర్లు మేర చేరిందని తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అర్థమైందా? అంటే అప్పట్లో 1970లో సంయుక్తంగా చేసిన సర్వే ప్రకారం దేశంలోని మొత్తం తీరరేఖ ప్రాంత పొడవు ఎంత? 7516.60 కిలోమీటర్స్. కానీ రీవెరిఫికేషన్లో భాగంగా ఎన్ని కిలోమీటర్లు పొడవు పెరిగింది? 3582.21 కిలోమీటర్లు పెరిగింది. ఇప్పుడు మొత్తం మన తీరరేఖ ప్రాంత పొడవు ఎంత అంటే 11,098.81 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం మన తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. ఓకేనా? ఇది మన ప్రస్తుత తీరరేఖ పొడవు. అప్పుడు తీరరేఖ పొడవుని ఎలా కొలిచేవారంటే ఇప్పుడు 100 కిలోమీటర్ల నుంచి కొలిచేవారు. ఎలా అంటే ఇలా వంకరగా ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా 50 నుంచి 100 కిలోమీటర్లు ఇలా కొలిచేవారు అనమాట. ఇప్పుడు 1970లో ఎవరు? ఇండియన్ నేషనల్ హైడ్రోగ్రాఫిక్ మరియు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలా స్ట్రైట్గా కొలిచేవారు. కానీ ఇప్పుడేటి చాలా క్షుణ్ణంగా 5 నుంచి 10 కిలోమీటర్లు 5 నుంచి 10 కిలోమీటర్లు ప్రతీది కొలుస్తున్నారనమాట. ఇలా వంకరగా ఉన్నదన్నీ కలుపుకొని మొత్తం ఇలా వంకరగా ఉన్నవన్నీ కలుపుకొని కొలిస్తే ఎంత పెరిగిందంటే 3582.21 కిలోమీటర్లు పెరిగి మన దేశంలోని 11,098.81 కిలోమీటర్లు మొత్తం పొడవైందనమాట. ఓకేనా? అర్థమైంది కదా? అప్పుడు మన దేశం ఎలా మన రాష్ట్రం చూడండి స్ట్రైట్గా ఉంది, తమిళనాడు ఇలా వంకరగా ఉంది. దీనివల్ల అప్పుడు ఎలా కొలిచేవారు? స్ట్రైట్గా కొలిచేవారు. అంటే ప్రతి 50-100 కిలోమీటర్లు స్ట్రైట్గా కొలిచేవారు. మనది స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే మనది సెకండ్ ప్లేస్లో అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు క్షుణ్ణంగా కొలిసిన తర్వాత మనది థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిందండి. మన ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. సెకండ్ ప్లేస్ ఏమొచ్చి తమిళనాడు. గుజరాత్ చూడండి ఎంత వంకరగా ఉందో. సో గుజరాత్ ఫస్ట్ ప్లేస్. ఓకేనా? అయితే 1970లో దూరాన్ని నేరుగా కొలవగా అంటే స్ట్రైట్గా కొలవగా కొత్త విధి విధానాల వలన తీర ప్రాంతానికి ఉన్న మలుపులు వంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని. అంటే అప్పుడు ఎలా కొలిచారు? నేరుగా తిన్నగా కొలిచారు. కానీ ఇప్పుడు ఈ వంపుల్ని కూడా కొలిచారనమాట. ఇలా ఉన్న వంపుల్ని కొలవడంతో కిలోమీటర్స్ పెరిగిందని విశాఖలో చెందిన జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయిన విఎస్ఎస్ శర్మ గారు చెప్పారనమాట. ఏమని చెప్పారు? అప్పుడు నిలువుగా అంటే 1970లో దూరాన్ని నేరుగా కొలవగా అంటే నిలువుగా కొలవగా కొత్త విధి విధానాల వలన తీర ప్రాంతానికి ఉన్న మలుపులు వంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని విశాఖలో చెందిన జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ అయిన శర్మ గారు చెప్పారు. ఓకేనా? ఇంపార్టెంట్ బిట్ నోటీస్ చేసుకోండి. విఎస్ఎస్ శర్మ గారు చెప్పారు ఈ విధానం వల్ల ప్రతి అంగుళాన్ని లెక్కించారని పేర్కొన్నారనమాట. అంటే ఇలాంటి వంపుల్ని కూడా లెక్కించారు. ఇలా చిన్న ప్రతి 5-10 కిలోమీటర్లు కూడా లెక్కించడంతో పెరిగిందని చెప్పారనమాట. ఓకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి ఎలా వెళ్ళిందో చూద్దాం. 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర పొడవు 1970 గణాంకాల ప్రకారం 973.70 కిలోమీటర్లు కాగా ప్రస్తుతం అది 79.37 కిలోమీటర్లు అంటే 8.154% పెరిగి 1053.07 కిలోమీటర్లకు చేరింది. ఎంతండి? 1970 గణాంకాల ప్రకారం 973.70 అంటే ఎంత పెరిగింది? 8.154% పెరిగి 8.154% పెరిగి 1053.07. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంతండి అంటే 1053.07. ఇదనమాట మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు కిలోమీటర్స్ అనమాట. 1053.07 కిలోమీటర్లు. ఓకేనా? అర్థమైంది కదా? 1970 గణాంకాల ప్రకారం 973.70 కిలోమీటర్లు కాగా ప్రస్తుతం అది 79.37 కిలోమీటర్లు అంటే 8.154% పెరిగి 1053.07 కిలోమీటర్లకు చేరింది. ఇప్పుడు 1053.07 ఇది మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు.
కిలోమీటర్లు ఎంత అంటే 1053.07 కిలోమీటర్లు అనమాట. గతంలో చూసుకున్నట్టయితే 973.70 కిలోమీటర్లు. ఇది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 972, ఇంకో బుక్లో 974 ఇలా కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ ఆప్షన్స్ ఇస్తే ఇదైనా ఇస్తాడు లేదా ఇదైనా ఇస్తాడు, ఈ రెండు మాత్రం కలిపి ఇవ్వడండి. ఓకేనా? సో దీనికి ఇలా క్లారిటీ తెచ్చుకోండి, ఇదైనా. కానీ కొత్త గణాంకాల ప్రకారం ఎంతండి అంటే 1053.07 కిలోమీటర్లు దూరం అనమాట మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు. ఓకేనా? దీనితో దేశంలో సముద్ర తీరం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. అంటే గతంలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3వ స్థానానికి చేరింది. గతంలో ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్, అంటే మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పుడు 2340.62 కిలోమీటర్లు పొడవుతో అదే స్థానంలో కొనసాగగా 1068.69 కిలోమీటర్లలో తమిళనాడు 2వ స్థానంలో నిలిచింది. ఎంత అండి? 1068.69 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ ఎంతండి? 1053.07 కిలోమీటర్లు. అంటే దగ్గరికి 15 కిలోమీటర్ల తేడాతో మనకంట తమిళనాడు 2వ స్థానానికి వెళ్ళింది. ఓకేనా? అర్థమైంది కదా? మనకన్నా తమిళనాడు 2వ స్థానానికి వెళ్ళింది అనమాట. అంటే గతంతో పోలిస్తే మనది 2వ స్థానంలో ఉన్న 2వ తీరరేఖలో 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు గణాంకాల ప్రకారం, కొత్త లెక్కల ప్రకారం సర్వే చేయగా 3వ స్థానంలో ఉన్న తమిళనాడు 2వ స్థానంలోకి వెళ్ళింది, 2వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలోకి వెళ్ళింది. దగ్గరికి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే 15 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓకేనా? ఓకే, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈజీ వేలో మరిన్ని క్లాసెస్, మీకు ఎలాంటి క్లాసెస్ కావాలో కింద కామెంట్ చేయండి, తప్పక చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ఓకే.